స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ అందరికి? కనిపిస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ. వీడియో కనిపిస్తుందా మాతాజీ నాది? మీది వీడియో రావట్లేదు మాతాజీ, అది క్లోజ్ చేసింది. ఒక్క నిమిషం మాతాజీ. లేకపోయినా పర్వాలేదా? నో ప్రాబ్లం మాతాజీ, యు ఆర్ కంఫర్ట్, నో ప్రాబ్లం. ఓకే మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. Good morning everyone. This is Dr. Gayatri from Vizag. Basically I am a dentist by profession. నేను ఇవాళ కృష్ణుని ఒక పాస్ట్ టైమ్ కిల్లింగ్ ఆఫ్ కంసా ఆర్ కంస దమన లీలా గురించి మాట్లాడబోతున్నాను. ఫ్రమ్ Krishna, the Supreme Personality of Godhead. A summary study of Srila Vyasadev's Srimad Bhagavatam 10th Canto by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada, Founder Acharya of ISKCON. First of all, manam Sri Radha Madan Mohan and Lalita Vishaka Devi ఒక దర్శనం చేసుకుందాం. వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా ఏమీ జరగదు. సో హంబల్ ఒబీసెన్సెస్ టు ది డైటీస్. నెక్స్ట్ పంచతత్వాన్ని దర్శనం చేసుకుందాం. తర్వాత శ్రీల ప్రభుపాద వారిని, ఇంకా గురు డిసిప్లిక్ సక్సెషన్, గురు పరంపర, మన ఉన్న ఆచార్యస్ అందరికీ ఒబీసెన్సెస్ చెప్పి ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసిన. అంతకన్నా ముందు బాలగోవింద్ ప్రభుజీ, మన శిక్షా గురువుకి దండవత్ ప్రణాం. అందరు మాతాజీస్, ప్రభుజీస్, ఈ కాల్లో ఉన్న వాళ్ళందరికీ దండవత్ ప్రణాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. సో లెట్ మీ స్టార్ట్ the pastime of killing of Kamsa. Before starting the pastime of killing of Kamsa, భగవద్గీత నుంచి శ్లోకాస్, ఒక 2 శ్లోకాస్ గుర్తు చేసుకున్నాం. ఒక శ్లోకం ఏంటంటే 4.9, జన్మ కర్మ చమే దివ్యం ఏవమ్యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. One who knows the transcendental nature of my appearance and activities does not, upon leaving the body, take his birth again in this material world, but attains my maternal abode, O Arjuna. So కృష్ణుడు అర్జునుతో ఏం చెప్తారంటే, నా కర్మల గురించి, నా జన్మ గురించి, నేను చేసిన పనుల గురించి, లీలల గురించి, అన్నిటి గురించి తత్వతః అంటే నిజంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ అయితే ఉండదు, ఈ జన్మ తర్వాత పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తారు. ఇంకో శ్లోకం భగవద్గీతలో ఏం చెప్తారంటే 10.9, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథాయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. The thoughts of my pure devotees dwell in me. Their lives are fully devoted to my service. They derive great satisfaction and bliss from always enlightening one another and conversing about me. మనం అందరం కాల్లో ఉన్న వాళ్ళందరం డివోటీస్, ప్యూర్ డివోటీస్ కాకపోయినా మనం వీఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ప్యూర్ డివోటీస్. అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే స్టేజ్లో మనం ఎప్పుడు కృష్ణుని గురించే తలుచుకుంటాం. బాడీ మైండ్ అన్నీ కూడా, మన స్పీచ్, బాడీ మైండ్ లో చేసే యాక్టివిటీస్ అన్నీ కృష్ణుడికే డెడికేట్ అయ్యి ఉంటాయి. ఆ సర్వీస్ అంతా కృష్ణుడికి డెడికేట్ అయ్యి ఉంటుంది. సో అలా చేస్తూ ఉన్నప్పుడు మన లైఫ్స్ అంతా కృష్ణుడి సర్వీస్ కి డెడికేట్ చేస్తాం 24/7.
అన్ని రోజులు 24 hours కాన్స్టెంట్ గా ఆయన గురించి ఆలోచించుకుంటూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయనకి సర్వీస్ చేస్తూ మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఇంకా మనకి బ్లిస్ ఆనందం వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకని ఆయన కథల్ని మనం మొక్కలము పరస్పరం బోధించుకుంటూ ఉండాలన్నమాట. బోధయంత పరస్పరం కథాయంతశ్చ మాం నిత్యం. ఆయన కథల గురించి ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటే మనకి ఆనందం వస్తుంది, సంతృప్తి లభిస్తుంది అని చెప్తారు. సో అందుకనే మనం ఈ పాస్ట్ టైమ్స్ గురించి తెలుసుకుందాం. నేను ఫస్ట్ టైం కృష్ణ బుక్ చూసాక 90 chapters ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు చదువుతాం అని అనుకున్నాను. సో అట్లీస్ట్ ఒక చాప్టర్ అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం, అంటే తత్వతః తెలుసుకుందాం. 90 chapters లో ఏముంది, నాకు అసలు కృష్ణ కాన్షియస్నెస్ లోకి వచ్చే ముందు అసలు కృష్ణుడి గురించి అసలు ఏమీ తెలియదు, హార్డ్లీ ఒక 1% తెలుసు. తర్వాత 90 chapters ఉన్నప్పుడు 90 పాస్ట్ టైమ్స్ అన్ని లీలలు చేశారా అని అనుకున్నా. సో ఇప్పుడు నేను చాప్టర్ 44 కిల్లింగ్ ఆఫ్ కంస గురించి చెప్తాను. ఈ పాస్ట్ టైం చెప్పే ముందు చిన్న షార్ట్ గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బృందావన్ నుంచి మధురాకి వెళ్తారనమాట కృష్ణుడు, బలరాముడు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ నంద మహారాజు, ఇంకా ఆయనతో పాటు వేరే కౌహర్డ్ మెన్ కంపెనీ చేస్తారనమాట. ఏమేమి పట్టుకొని వెళ్తారంటే మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని క్యారీ చేసుకుంటూ మధురాకి వెళ్తారు. సో అక్కడ మధురాకి వెళ్ళినప్పుడు రీచ్ అయ్యాక ఫస్ట్ నంద మహారాజు మిగతా వేరే కౌహర్డ్ మెన్ అందరూ మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని కంసన్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళకి సీట్ ఇస్తారనమాట. అంటే కూర్చోమని రిసీవ్ చేసుకొని కూర్చోబెడతారు. అక్కడ రెస్లింగ్ అంతా అరేంజ్ చేస్తారు. సో కంసన్ కి ముందే తెలుస్తుంది అనమాట ఏంటంటే కృష్ణుడు ఇంకా బలరాముడు ఇలా వస్తున్నారు బృందావన్ నుంచి, నాకు ఇంకా చావు దగ్గర పడుతుంది. మన కంసన్ గురించి తెలుసు, ఆయనకు ఒక శాపం ఉంది. దేవకి వసుదేవులు ఫ్రెష్ గా మ్యారేజ్ అయ్యాక చారియట్ లో క్యారీ చేసి తీసుకెళ్తుంటుంటే ఆకాశవాణి చెప్తుంది అనమాట, దేవకి మాత ఒక 8th సన్ ఆయన చావుకి కారణం అవుతారు అని చెప్తారు. సో అప్పటి నుంచి కంసునికి చాలా భయం పట్టుకుంటుంది అనమాట, చాలా యాంగ్షియస్ స్టేట్ లో ఉంటారు. ఎప్పుడు ఆయన గురించే, ఆయన చావు గురించే తలుచుకుంటా ఉంటారు అనమాట. తిన్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ ఏ పని చేసినా కూడా కంసునేమో కృష్ణుడు చావు గురించి కృష్ణుడు వల్ల వచ్చే చావు గురించి తలుచుకుంటూ భయపడుతూ యాంగ్షియస్ స్టేట్ లో ఉంటారని. ఇప్పుడు కృష్ణుడు బలరాముడు వస్తున్నారు, సో నా చావు దగ్గరకు వచ్చింది అని చెప్పి ఆయన అనుకుంటా ఉంటారని. అప్పుడు అక్కడ రెస్లింగ్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది మల్ల యోధులు ఉంటారన్నమాట, చానుర, ముష్టిక, కూట, ఇంకా శాల, దోషల, వీళ్ళ 5గురు మల్ల యోధుల్ని రెడీగా ఉంచుతారనమాట, ఫైటింగ్ కి ప్రిపేర్ చేయడానికి. సో దానికన్నా ముందు ఏం జరుగుతుందంటే కృష్ణుడు బలరాముడు ఎంటర్ అవుతారనమాట కింగ్ కంస యొక్క ప్యాలెస్ కి. అక్కడ కేర్ టేకర్స్ ఉంటారు కదా, గేట్ కీపర్స్, వాళ్ళేమో కృష్ణుని బలరాంని అబ్జెక్ట్ చేస్తారు లోపలికి అలౌ చేయడానికి. అప్పుడు ఏం జరుగుతుందంటే కువలయ పీడ అని ఒక ఎలిఫెంట్ ని వదులుతారనమాట, అంటే లోపలికి రానికుండా అబ్జెక్ట్ చేయడానికి. సో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారంటే ఆ ఎలిఫెంట్ ని గట్టిగా ఒక చేతితో పట్టుకొని 24 yards డిస్టెన్స్ దూరంలోకి ఇసిరి పడేస్తారనమాట. అలా ఆ ఎలిఫెంట్ ని చంపేస్తారు. ఆ తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు. ఆ రెస్లింగ్ ఏరియా, ఆ మల్ల యుద్ధం జరిగే ఏరియాలోకి ఎంటర్ అవుతారనమాట. అక్కడ అందరూ చానుర, ముష్టిక, కూట, శాల, తోషల అని 5గురు మల్ల యోధులు రెడీగా ఉంటారు. రెడీగా ఉండి ఆ రెస్లింగ్ ఏరియాని నీట్ గా డెకరేట్ చేస్తారు. ఆ కంసుడు ఏం చేస్తారంటే ఆ రెస్లింగ్ ఎరీనాని
నీట్ గా డెకరేట్ చేసి అందరినీ వెల్కమ్ చేస్తారనమాట ఫైటింగ్ కి. నీట్ గా డెకరేట్ చేసి ఈ రెస్లర్స్ ఎవరైతే ఉంటారో ఈ చానురా ముస్టిక వీళ్ళందరినీ ఆర్నమెంట్స్ తోటి డెకరేట్ చేసి నీట్ గా ప్రిపేర్ చేసి ఉంచుతారనమాట. అప్పుడు చానురా ముస్టిక ఏమో కృష్ణుణ్ణి బలరాముణ్ణి చూసి వాళ్ళ బ్యూటీకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ పాస్ట్ టైమ్స్ గురించి బృందావన్ లో ఎవరినైతే చంపారో ఆ బృందావన్ ఫారెస్ట్ లో కౌహర్డ్ మెన్ తోటి రెస్లింగ్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు ఆడుకునేటప్పుడు రెస్లింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీ గురించి చాలా విన్నాను, చాలా తెలుసుకున్నాను అని చెప్పి అంటారన్నమాట. సో నేను మీతోటి రెస్లింగ్ చేయాలి అనుకుంటాను, సో మీరు పార్టిసిపేట్ చేయండి రెస్లింగ్ గేమ్ లో అని చెప్పి ఇన్వైట్ చేస్తారు. అప్పుడు కృష్ణుడికి అర్థమవుతుంది అనమాట, ఇది కంసుని ప్లానే, చానురా ముస్టికాని ఇలా రెస్లింగ్ కి అరేంజ్ చేశారు, చాలా స్ట్రాంగ్ గా స్టౌట్ గా పెంచారు. సో కృష్ణుడు అనుకుంటారనమాట, ఇదొక నాకు ఛాన్స్ దొరికింది కంసుడిని చంపడానికి అని చెప్పి అనుకుంటారు. సో అక్కడ ఉన్న రెస్లింగ్ ఎరీనాలో అందరూ విజిటర్స్ ఉంటారు కదా, ఎవరైతే చూసే వాళ్ళు ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కృష్ణుడి గురించి బలరాం గురించి తెలుసుకొని ఆయన బ్యూటీకి అందరు మెస్మరైజ్ అయిపోయి అన్ని రసాస్, అంటే మనకి చాలా రసాలు ఉంటాయి కదా, శాంత్య రసం, దాస్య రసం, సాక్య రసం, మాధుర్య రసం, వాత్సల్య రసం, అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ రసస్ లో మునిగిపోయి కృష్ణుడితోటి వాళ్ళ ఒక రిలేషన్షిప్ ని ఊహించుకుంటున్నారు అనమాట. సో అందరు వాళ్ళ బ్యూటీకి అట్రాక్ట్ అయిపోయి ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, బృందావన్ వాసులు ఎంత ఫార్చునేట్, ఎంత అదృష్టవంతులు, ఎందుకంటే కృష్ణుని బలరాముని రోజు వాళ్ళని చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళతో ఆడుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు తలుచుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళతో మాట్లాడచ్చు, చూడొచ్చు, తినచ్చు, అన్ని చేయొచ్చు అని అనుకుంటారు. సో ఇప్పుడు నేను నా ఎగ్జాక్ట్ పాస్ట్ టైం నా చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఆఫ్టర్ Kamsa's wrestlers express their determination, the supreme personality of Godhead, the killer of Madhu, confronted Chanura, and Lord Balarama, the son of Rohini, confronted Mushtika. సో కృష్ణుడేమో చానురా తోటి ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు, బలరామ ఏమో ముష్టిక తోటి ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో కృష్ణ అండ్ చానురా, దెన్ బలరామ్ అండ్ ముష్టిక locked themselves hand to hand, leg to leg, and each began to press against each other with a view to coming out victorious. ఈ పిక్చర్ లో చూపించినట్టు మల్ల యోధులు ఫస్ట్ ఇలా లాక్ చేసుకుంటారు, హ్యాండ్స్, లెగ్స్ అన్ని వాళ్ళ చెస్ట్ అంతా రెడీ చేసుకుంటారు ఫైటింగ్ చేయడానికి. వాళ్ళు ఎప్పుడు విగ్రెస్ గా ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు విజయం పొందడానికి, ఒకరి మీద ఒకళ్ళు విజయం సాధించడానికని చాలా విగ్రెస్ స్టేట్ లో ఉంటారు అనమాట. దే జాయిన్ పామ్ టు పామ్, కాఫ్ టు కాఫ్, హెడ్ టు హెడ్, చెస్ట్ టు చెస్ట్, అండ్ బిగాన్ టు స్ట్రైక్ ఈచ్ అదర్. వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని క్లోజ్ గా అసెంబుల్ అయ్యాక దే బిగాన్ టు స్ట్రైక్ ఈచ్ అదర్, ఒకరినొకరిని కొట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారన్నమాట, ఒకరినొకరు ముందుకి వెనక్కి పుష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ద ఫైటింగ్ ఇంక్రీస్డ్ యాజ్ దే పుష్డ్ ఈచ్ అదర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. So, being compassionate and favoring Krishna and Balrama, the many ladies in the audience began to talk as follows. Dear friends, there is injustice here. Another said, even in front of the king, this wrestling is going on between incompatible sides. And అక్కడ ఉన్న లేడీస్ ఏమన్నారంటే, కృష్ణుడు బలరాముడు చాలా టెండర్ ఏజ్ లో ఉన్నారన్నమాట, అప్పటికి చాలా చిన్న వయసులో ఉన్నారు. నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఎంత వయసులో ఉన్నారో, సో చిన్న ఏజ్ అని నాకు తెలుసు, సో అందుకని నేనేం చెప్పట్లేదు దాని గురించి. సో అప్పటికి కృష్ణుడు బలరాముడు చాలా చిన్న ఏజ్ లో ఉన్నారు. ప్లస్ అటువైపు చూస్తేనేమో
చానురా, ముష్టిక చాలా హెవీలీ బిల్టప్ పర్సనాలిటీస్, చాలా స్ట్రాంగ్ గా, చాలా స్టౌట్ గా ఉన్నారు. ఇది అన్యాయం. ఇద్దరు ఒకేలా ఉండాలి. రెండు పార్టీస్ ఒకే సైజ్ లో ఒకే స్టౌట్ గా ఉన్నప్పుడు పెడితే బాగుంటుంది. వీళ్ళేమో చిన్నగా ఉన్నారు, వాటి సైడ్ ఏమో పెద్దగా ఉన్నారు. ఇదే న్యాయము, ఇన్కంపాటబిలిటీ ఉంది రెండు సైడ్స్ మధ్యలో అని చెప్పి అంటున్నారు. ఫర్దర్ ఏమంటారంటే, ముష్టిక అండ్ చానురా ఆర్ జస్ట్ లైక్ థండర్ బోల్ట్స్, as strong as great mountains, and Krishna and Balarama are two delicate boys of very tender age. The principle of justice has already left this assembly. Persons who are aware of the civilized principles of justice will not remain to watch this unfair match. Those taking part in watching this wrestling match are not very much enlightened. Therefore, whether they speak or remain silent, they are being subjected to the reactions of sinful activities. Mushtika, Chanura చూస్తే చాలా స్ట్రాంగ్ పెద్ద మౌంటైన్ మాదిరిగా ఉన్నారు. వీళ్ళు ఇటువైపు కృష్ణ బలరామన్ చూస్తే చాలా టెండర్ గా, డెలికేట్ గా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయము, జస్టిస్ అనేదే లేదు ఈ మ్యాచ్ లో. ఎవరైతే ఈ రెస్లింగ్ మ్యాచ్ ని చూస్తున్నారో వాళ్ళు కామ్ గా ఉన్నా సరే, వాళ్ళు మాట్లాడినా సరే వాళ్ళకి పాపమే వస్తుంది అని చెప్పి అంటున్నారు. సో ఎవరైతే ఈ రెస్లింగ్ మ్యాచ్ ని చూస్తున్నారో వాళ్ళకి అసలు అనుభవం లేదు, అసలు జస్టిస్ లేదు, ఎవరు మాట్లాడట్లేదు నోరిప్పి అని చెప్పి అంటున్నారు. My dear friends, another lady in the assembly spoke out. Just look at the face of Krishna. There are drops of perspiration on his face from chasing his enemy, and his face appears like a lotus flower with drops of water. ఒక ఆవిడ ఏమంటదంటే, ఆ అసెంబ్లీలో ఉన్న ఒక ఆవిడ ఏమంటుందంటే, జస్ట్ లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ కృష్ణ. కృష్ణుని యొక్క ఫేస్ చూడండి, చెమట డ్రాప్స్ ఉన్నాయి, ఆయన ఫేస్ మీద చెమట పట్టింది, చిన్న చిన్న డ్రాప్స్. అలా ఉన్నప్పుడు కూడా లోటస్ ఫ్లవర్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఎలా ఉంటాయో అలా అనిపిస్తున్నారు కృష్ణుని చూస్తే అని అంటది అన్నమాట. ఇంకో ఆవిడ ఏమంటదంటే, అనదర్ లేడీ సెడ్, డోంట్ యు సీ హౌ ద ఫేస్ ఆఫ్ లార్డ్ బలరామ హ్యాస్ టర్న్డ్ ఎస్పెషల్లీ బ్యూటిఫుల్. There is a reddish hue on his white face because he is engaged in a strenuous wrestling match with Mushtika. Okay. బలరామ ఫేస్ కూడా అంత రెడ్డిష్ గా మారిపోయింది అనమాట. ఎప్పుడైనా మనం స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే మన ఫేస్ రెడ్ గా టర్న్ అయిపోయి ఫేస్ అంతా స్వెట్టింగ్ వస్తుంది కదా. సో అందువల్ల వాళ్ళకు కూడా అలానే రెడ్ గా అయిపోయింది. ఆ రెడ్ గా అయిపోయినా కూడా వాళ్ళు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి డిస్క్రైబ్ చేస్తున్నారు. Another lady in the assembly addressed her friend, dear friend, just imagine how fortunate is the land of Vrindavana, where the Supreme Personality of Godhead himself is present, always decorated with flower garlands and engaged in tending cows along with his brother, Lord Balarama. He is always accompanied by his cowherd boyfriends and he plays his transcendental flute. సో ఎంత అదృష్టవంతులు బృందావన్ వాసులు, ఎందుకంటే అక్కడ కృష్ణుడు స్వయంగా సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్, ఆల్వేస్ డెకరేటెడ్ విత్ ఫ్లవర్ గార్లెండ్స్. అంటే ఆయన మెడలో ఎప్పుడు పూలు ఉంటాయి, పూల మాల ఉంటుంది. హీస్ ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ టెండింగ్ ద కౌస్ తోటి ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఆయన బ్రదర్ కూడా బలరామ్ కూడా ఉంటారు. సో ఆయన ఫ్లూట్ ఉంటుంది, ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు అని చెప్తారు. So the residents of Vrindavana are fortunate to be able to constantly see the lotus feet of Krishna and Balarama, which are worshipped by great demigods like Lord Shiva and by the goddess of fortune. We cannot estimate how many pious activities were executed by the damsels of Rajbhumi so that they were able to enjoy the Supreme Personality of Godhead by looking upon the unparalleled beauty of his transcendental body. సో ద బృందావన్ వాసులు చాలా ఫార్చునేట్, ఎందుకంటే ఎప్పుడు రోజు ఆయన చూస్తూ ఉంటారు. ఆయన ఎవరైతే బ్రహ్మదేవుడు కానీ
శివుడు కానీ, గ్రేట్ డెమిగాడ్స్ లక్ష్మీదేవి కానీ లోటస్ ఫీట్ ని రోజు చూడలేరు, ఎందుకంటే మామూలుగా అయితే వర్షిప్ చేస్తారు, కానీ చూసే అదృష్టం అయితే దక్కింది బృందావన్ వాసులకి అని అంటారు. సో మనం ఊహించలేం బృందావన్ వాసులు ఎంత పయస్ యాక్టివిటీస్, ఎంత పుణ్యం చేసుకున్నారో అనేది. ఎస్పెషల్లీ గోపీలు, బృందావన్ వాసుల్లో గోపీలు చాలా అదృష్టవంతులు. సో సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ యొక్క బ్యూటీ, ఆయన అందం అనేది అన్పారలెడ్, ఆయన అందం అసలు ఎవరితోటి కంపేర్ చేయలేము. Beauty of the Lord is beyond compare. No one is higher than or equal to him in beauty of complexion or bodily luster. Krishna and Balrama are the reservoir of all kinds of opulence, namely wealth, strength, beauty, fame, knowledge, and renunciation. సో సిక్స్ ఆప్యులెన్సెస్ ఉంటాయి, అప్పుడే ఆయన్ని భగవంతుని అని అంటారు. ఒక శ్లోకం ఉంటుంది, పరాశర ముని చెప్తారు, ఐశ్వర్యస్య వీరస్య అని స్టార్ట్ అవుతుంది. నాకు శ్లోకం కరెక్ట్ గా తెలియదు, అందుకే చెప్పలేకపోతున్నాను. సో కృష్ణ అండ్ బలరామ ఆర్ ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆప్యులెన్సెస్, వెల్త్, స్ట్రెంగ్త్, బ్యూటీ, ఫేమ్, నాలెడ్జ్ అండ్ రినౌన్సియేషన్. Next, the gopis are so fortunate that they can see and think of Krishna 24 hours a day, beginning from their milking the cows or husking the paddy or churning the butter in the morning. While engaged in cleaning their houses and washing their floors, they are always absorbed in thought of Krishna. So gopis anedi ప్యూర్ డివోటీస్. సో ఎంత అదృష్టవంతులు, ఏ రోజు చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, 24 గంటలు చూస్తారు. కృష్ణుడేమో మిల్కింగ్ చేస్తున్నప్పుడు, ప్యాడీస్ హస్కింగ్ చేస్తున్నప్పుడు, బటర్ ని చర్నింగ్ చేస్తున్నప్పుడు, అన్ని వాళ్ళు ఏ పనులు చేస్తే వాళ్ళు ఆ పనుల్లో కృష్ణుని ఆయన వాళ్ళ థాట్స్ లో ఎప్పుడు కృష్ణుని తలుచుకుంటానే ఉంటారు. సో గోపీస్ ఆర్ దేర్ఫోర్ ఆర్ పర్ఫెక్ట్లీ ఇన్ ట్రాన్స్ సమాధి, ద హైయెస్ట్ పర్ఫెక్షనల్ స్టేజ్ ఆఫ్ మిస్టిక్ పవర్. సో భగవద్గీతలో చెప్తారు కదా, అష్టాంగ యోగ ప్రాసెస్ లో దాంట్లో సమాధి స్టేజ్ ఉంటుంది. లాస్ట్ లో సమాధి అంటే samadhi and constant thoughts of Krishna, that is the highest perfectional stage. So Bhagavad Gita lo em confirm chestarante, one who is constantly thinking of Krishna is a first class yogi among all kinds of yogis. మనకి కర్మయోగి ఉన్నారు, జ్ఞాన యోగి ఉన్నారు, ధ్యాన యోగి ఉన్నారు, భక్తి యోగి ఉన్నారు. సో భక్తి యోగీస్ ఆర్ ది టాప్ మోస్ట్, ఎందుకంటే ప్యూర్ డివోటీస్, దే ఆర్ ఆల్వేస్ అబ్సార్బ్డ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ కృష్ణ. సో దే ఆర్ ఇన్ ది హైయెస్ట్ పర్ఫెక్షనల్ స్టేజ్ ఆఫ్ మిస్టిక్ పవర్, సమాధి స్టేజ్. సో మనం యూజువల్ గా చాంటింగ్ చేసేటప్పుడు మన మైండ్ డీవియేట్ అవుతూ ఉంటుంది, కానీ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ క్లాస్ మీదే ఉంది. నేను నిజంగా అసలు చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు క్లాస్ చెప్పినా కూడా నేను పూర్తిగా ఇక్కడే ఉంటుంది నా మైండ్, అస్సలు డీవియేట్ అవ్వదు. సో ఇది సమాధి స్టేజ్ అనే అనుకోవచ్చు మనకి. సో చాంటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం అలా అలా డీవియేట్ అవుతుంది మైండ్, కానీ ఈ మనం ఇలాంటి పాస్ట్ టైమ్స్ కానీ ఎప్పుడైనా డిస్కస్ చేసుకుంటూ ఉంటే మన సమాధి స్టేజ్ లో ఉంటాం. సో ఇదే ఎగ్జాంపుల్ అనమాట. బోధయంతస్ పరస్పరం కథాయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో మనకి ఆనందం వస్తుంది, మనం చెప్పేటప్పుడు మనకి సంతృప్తిగా అనిపిస్తుంది. So Lord Krishna appeared to be cruel to Chanura. He immediately struck him thrice with his fist. ఆయన చేత్తోటి 3 సార్లు చానురాని కొట్టారనమాట ఫిస్ట్ తోటి. ద గ్రేట్ రెస్లర్ వాస్ జోల్టెడ్ టు ది ఆస్టోనిష్మెంట్ ఆఫ్ ది ఆడియన్స్. అప్పుడు ఆడియన్స్ ఏమో ఆశ్చర్యపోయారనమాట, కృష్ణుడు ఏంటి చిన్నగా ఉన్నారు, ఆయన కొడతారని అసలు ఊహించుకోలేదు. ఆయన ఫిస్ట్ ని ఇలా జాయిన్ చేసి 3 సార్లు చానురాని కొట్టేసరికి ఆయనకి సడన్ గా జోల్ట్ వచ్చింది అనమాట. Chanura then took his last chance and attacked Krishna just as one hawk swoops upon one another. ఒక హాక్ ఇంకో హాక్ మీద ఎలా అయితే అటాక్ చేస్తుందో, చానురా కూడా వెంటనే కృష్ణుని అటాక్ చేశాడు. Folding his 2 hands, he began to strike the chest of Krishna, but Lord Krishna was not even slightly disturbed, any more than an elephant is when hit by a flower garland.
ఒక పెద్ద ఎలిఫెంట్ ని ఒక చిన్న ఫ్లవర్ గార్లాండ్ వేస్తే, ఒక ఫ్లవర్ పూల దండతోటి ఎలిఫెంట్ ని మనం హిట్ చేస్తే దానికి అసలు రియాక్షన్ అనేదే ఉండదు. సో చానురా ఏమో కృష్ణుని అటాక్ చేస్తున్నప్పుడు అసలు కృష్ణుడికి అసలు డిస్టర్బెన్సే లేదు. ఆయన స్ట్రైక్ చేసిన, చానురా స్ట్రైక్ చేసినా కూడా కృష్ణుడికి అసలు డిస్టర్బెన్సే లేదు. హీ వాస్ నాట్ ఈవెన్ స్లైట్లీ డిస్టర్బ్. Krishna quickly caught the two hands of Chanura and began to wheel him around, and simply by this centrifugal action Chanura lost his life. Krishna then threw him to the ground. Chanura fell just like the flag of Indra, and all his nicely fashioned ornaments were scattered hither and thither. So Krishna ఒక్కసారిగా చానురని ఆయన రెండు చేతులతో ఎత్తుకొని పైకి, ఆయన తల మీద పైకి ఎత్తుకొని ఇలా సెంట్రిఫ్యూగల్ మోషన్, రౌండ్ స్పెరికల్ మోషన్ లో తిప్పేసి దూరంగా ఇసుకు పడేశారనమాట కిందకి. అప్పుడు ఆయనకి లాస్ట్ హిస్ లైఫ్. సో ఆల్ హిస్ నైస్లీ ఫ్యాషన్ ఆర్నమెంట్స్, ఆయనకి వేసుకున్న ఆర్నమెంట్స్ అన్ని కింద పడిపోయినాయి అనమాట. అక్కడ ఇక్కడ చిదురువందరుగా అయిపోయినాయి. So Mushtika also struck Balarama. Balarama returned the stroke with great force. Mushtika began to tremble and vomit blood. Distressed, he gave up his vital force and fell down just as a tree falls down in a hurricane. Mushtika was confronting with Balarama. So Balarama, he gave a stroke with great force onto ముష్టిక. సో ముష్టిక ఒక్కసారిగా ముష్టికాని ఒక్కసారిగా కొట్టంగానే ఆయన భయపడిపోయి బ్లడ్ బయటకు వచ్చేసింది అనమాట ఆయన నుంచి. సో ఆయన అలా డిస్ట్రెస్డ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఆయన ఫోర్స్, ఆయన వైటల్ ఫోర్స్, ఆయన లైఫ్ ఎయిర్ ని పోయింది అనమాట. సో పెద్ద చెట్టు పడిపోయినట్టు కూలిపోయింది అని నాకు చెప్తున్నారు. సో ఆల్ ది cowherd boyfriends of Krishna and Balarama approached them and congratulated them with great pleasure. While trumpets resounded and drums were beaten, the leg bells on the feet of Krishna and Balarama tinkled. సో ఇది సక్సెస్ఫుల్ గా చంపేశారు ముష్టిక అండ్ చానురాని. సో ఇప్పుడు కౌహర్డ్ బాయ్స్ ఎవరైతే అకంపెనీ చేశారో కృష్ణన్ బలరామ్ని, వాళ్ళ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పారు. అండ్ పై నుంచి డెమిగాడ్స్ ఉంటారు కదా, దే షవర్డ్ ఫ్లవర్స్. అందరు హ్యాపీ జాయ్ఫుల్ మూడ్ లో ఉన్నారు, వాళ్ళందరు జుబిలేషన్ లో ఉన్నారు. సో ట్రంపెట్స్ అన్ని వాయించడం, డ్రమ్స్ ని కొట్టడం అన్ని చేశారు. సో నౌ ఇప్పుడు కంస మొదలు పెడతారు అనమాట. ఆయన చౌకి దగ్గర పడారు, ఆయన చౌ టైం దగ్గర వచ్చింది. సో అందరు హ్యాపీ స్టేట్ లో, జాయ్ఫుల్ స్టేట్ లో ఉన్నప్పుడు కంసును ఒక్కరే సారోఫుల్ స్టేట్ లో ఉన్నారు. ఆయన యాంగ్జైటీలో ఉన్నారు. ఏంటి అంటే ఇప్పుడు నా చావు దగ్గరకు వచ్చేసింది, చావు దగ్గర పడింది అని చెప్తారు. So Kamsa addressed his men as follows: I order that these two sons of Vasudeva be immediately driven out of Madura. The cowherd boys who have come with them should be plundered and all their riches be taken away. Nanda Maharaj should immediately be arrested and killed for his cunning behavior, and that rascal Vasudeva should also be killed without delay. Also my father Ugrasena, who has always supported my enemies against my will, should be killed. సో కంస ఏం చెప్తారంటే, భయపడుతున్నారు, ఆయన యాంగ్జైటీలో ఉన్నారు. ఆయనకైతే నచ్చలేదు, చానురాని ముష్టికాని చంపేశారు, ఇంత చిన్న వయసులో ఉన్న వాళ్ళు కృష్ణుడు బలరాముడు చంపేశారు అని చెప్పి ఆయన బాధపడుతున్నారు. ఆయన ఒక్కరికే బాధ ఉంది, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు రెస్లింగ్ మ్యాచ్. సో ఆయన ఏం చేస్తారంటే కృష్ణుడిని బలరాముడిని మధుర నుంచి బయటికి తోలేయాలి, అండ్ వాళ్ళతో పాటు వచ్చిన కౌహర్డ్ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసేసుకోవాలి, వాళ్ళందరి దగ్గర ఉన్న రిచెస్, వాళ్ళ దగ్గర వెళ్తున్నదంతా తీసేసుకోవాలి, నంద మహారాజ్ ని చంపేయాలి, వాసుదేవుని కూడా చంపేయాలి, అండ్ ఉగ్రసేన అంటే కంసుని యొక్క ఫాదర్ ని కూడా చంపేయాలి, ఎందుకంటే నా డెసిషన్స్ కి అగెనెస్ట్ గా ఉన్నారు, నా ఎనిమీస్ ని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన కూడా చంపేయాలి అని చెప్తారు. As Kamsa wielded his sword up and down, hither and thither, Lord Krishna, the supreme powerful Lord, caught hold of him with great force. The supreme personality of Godhead, who is the shelter of the complete creation and from whose lotus navel the whole creation is manifested, immediately knocked the crown from the head of
of Kamsa and grabbed his long hair in his hand. సో మన అందరికీ తెలుసు కృష్ణుడు కంసుని చంపారని, కానీ నిజంగా ఎలా చంపారు, అసలు ఏం జరిగింది అనేది మనం తత్వతః తెలుసుకోవాలి. అప్పుడు మనకి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నారు అనమాట భగవద్గీతలో. సో ఇప్పుడు ఏం చేస్తారు కంస అంటే, ఆయన దగ్గర ఉన్న స్వర్డ్ బయటికి లాగి ఇలా ఇలా కత్తి తిప్పుతున్నట్టు కత్తి ఎలా అయితే తిప్పుతారో రాజులు అలా తిప్పుతారు. అలాంటప్పుడు కృష్ణుడేమో కంసుని అటాక్ చేస్తారనమాట. అటాక్ చేసి ఆయన క్రౌన్ ఉంటుంది కదా, ఆయన హెల్మెట్ ఉంటుంది కదా తల మీద, దాన్ని నాక్అవుట్ చేసి కింద పడేస్తారు. ఆ హెడ్ మీద ఉన్న హెల్మెట్ ని కింద పడేసి ఆయన లాంగ్ హెయిర్ ఉంటుంది, ఆయన లాంగ్ హెయిర్ ని పట్టుకొని, ఆయన జుట్టుని పట్టుకొని చేతిలో వీడ్చుకొని తీసుకెళ్తారనమాట. హీ డ్రాగ్డ్ Kamsa from his seat to the wrestling dais and threw him down. Then Krishna at once straddled his chest and began to strike him over and over again. Simply from the strokes of Krishna's fist, Kamsa lost his vital force. సో జుట్టు పట్టుకొని వీడ్చుకొని ఆ రెస్లింగ్ జరిగే చోట్లోకి తీసుకెళ్తారు, ఆ రెస్లింగ్ డయస్ లోకి తీసుకెళ్తారు. ఆయన అక్కడ కింద పడేసి ఆ చెస్ట్ మీద గట్టిగా 4-5 సార్లు కొడతా ఉన్నప్పుడు ఆ చేత్తో ఒక ఫిస్ట్ ఉంటుంది కదా, ఆ ఫిస్ట్ ఫోల్డ్ చేసి దాంతో గట్టిగా స్ట్రైక్స్ ఇస్తున్నప్పుడు కంసును ఆయన శరీరాన్ని వదిలేస్తారనమాట. హీ లాస్ట్ హిస్ వైటల్ ఫోర్స్. ఫ్రమ్ ద డే Kamsa had heard he would be killed by the 8th son of Devaki, he was always thinking of Krishna with his wheel in hand, and because he was very much afraid of his death, he was thinking of Krishna in that form 24 hours a day without stopping, even while eating, while walking, while breathing, and naturally he got the blessing of liberation. సో మనము ఎనిమీగా అయినా ఫ్రెండ్గా అయినా కృష్ణుని మనం 24 గంటలు తలుచుకోవాలి. కృష్ణుడి గురించి తలుచుకుంటే మనకి ఎవరికైనా లిబరేషన్ అనేది వస్తుంది. సో కంస అయితే కృష్ణుడిని ఎనిమీగా తలుచుకొని ఆయన ద్వారా చావు వస్తుందని ఆయనకు తెలిసినప్పటి నుంచి ఆయన భయంగా ఆందోళనగా ఉండేదన్నమాట ఆయనకి. సో ఎప్పుడు 24 hours ఆయన నుంచున్నా కానీ, పడుకున్నా కానీ, తిన్నా కానీ, ఊపిరి తీసుకున్నా కానీ అసలు స్టాపేజ్ అనేది లేదు ఆయన ఆలోచనలకి. కృష్ణుడి గురించి కాన్స్టెంట్ గా ఆలోచిస్తా ఉన్నారు. ఎలా అంటే హీ వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ విత్ హిస్ వీల్ ఇన్ హిస్ హ్యాండ్. ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ స్టేటెడ్ సదా tad bhava bhavitaha. A person gets his next life according to the thoughts in which he is always absorbed. Kamsa was thinking of Krishna with his wheel, which means Narayana, who holds a wheel, conch shell, lotus flower and a club. So నారాయణకి శంకు చక్రం గద పద్మం ఉంటుంది. సో ఆ ఫామ్ గురించి ఎప్పుడు తలుచుకుంటా ఉండేవాళ్ళనమాట. సదా తద్భావ భావిత. మనకి ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీతలో, అంతే కాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం. ఇంకోటి యమ్యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలవరం. అంటే మనము ఈ బాడీని ఏ స్టేట్ లో అయితే ఏ స్టేట్ లో ఏ థాట్ ప్రాసెస్ లో అయితే ఉండి బాడీని వదిలేస్తామో ఆ థాట్ ప్రాసెస్ బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ లైఫ్ అనేది వస్తుంది, అకార్డింగ్ టు ద థాట్స్ ఇన్ విచ్ హీ ఈస్ ఆల్వేస్ అబ్సార్బ్డ్. సో మన లాస్ట్ బ్రెత్ వరకు మనం కృష్ణుని సర్వీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి కృష్ణుని హెల్ప్ చేస్తారన్నమాట. మన లాస్ట్ మూమెంట్ లో కృష్ణుడి దగ్గర చేరుకునే అవకాశం మనకి వస్తుంది. ఇప్పుడు మన లైఫ్ మొత్తంలో మనం ఎంత సర్వీస్ అయితే చేయగలుగుతామో అంత సర్వీస్ చేయాలి. సో అసలు సర్వీస్ అనేది ఆపకూడదు. సో ఇలా క్లాస్ చెప్పడం కూడా ఒక గ్రేట్ సర్వీస్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఈ క్లాసెస్ ఇలా చెప్పడము. ఎందుకంటే నాకు అసలు డీవియేషన్ అనేది అసలు ఉండదు క్లాస్ చెప్పేటప్పుడు. సో మనం సదా తద్ భావ భావిత, ఎప్పుడు ఆ కాన్స్టెంట్ గా థాట్స్ లోనే ఉండాలి అని చెప్తాను.
According to the opinion of authorities, Kamsa attained Sarupya Mukti after death. That is to say, he attained the same form as Narayana, Vishnu. On the Vaikuntha planets, all the inhabitants have the same bodily features as Narayana. After his death, Kamsa attained liberation and was promoted to Vaikuntha Loka. So, authorities ఏం చెప్తారంటే సారూప్య ముక్తి వచ్చింది. సారూప్య ముక్తి మనకి 4 types of ముక్తిస్ ఉంటాయి. సారూప్య, సాయుజ్య, సాలోక్య, సమీప్య ముక్తిస్. అండ్ మనకి సారూప్య ముక్తి అంటే సేమ్ ఫామ్ లిబరేటెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే నారాయణ ఫామ్ ఎలా ఉంటుందో మనకు కూడా అలాంటి ఫామే వస్తుంది లిబరేషన్ తర్వాత అని చెప్పి అంటారు. మనం వైకుంఠ లోకంలోకి వెళ్ళాక మనకి ఆ సేమ్ నారాయణ ఫామ్ ఎలా అయితే ఉంటుందో మనకు కూడా నారాయణ ఫామ్ లోనే ఉంటాము వైకుంఠ లోకంలో అని చెప్పి అంటారు. సో కంస హ్యాడ్ 8 brothers. ఇంతటితో ఆగలేదు. కంసుని చంపాక బ్రదర్స్ ఉంటారు కదా కంసుని, దాంట్లో ఎల్డెస్ట్ ఎవరైతే కంక అంటారు. సో headed by Kanka, all of them younger than he. When they learned that their elder brother had been killed, they combined together and rushed towards Krishna in great anger to kill him. సో బ్రదర్స్ అయితే కంసుని చనిపోయాక వాళ్ళ కోపం వస్తుంది అనమాట. సో వాళ్ళందరూ కృష్ణుని చంపడానికి ముందుకెళ్తారు. So when Krishna killed Kamsa, he killed his maternal uncle, which is against the regulations of the Vedic injunctions. Although Krishna is independent of all Vedic injunctions, he violates the Vedic injunctions only in inevitable cases. సో కృష్ణ ఆయన మెటర్నల్ అంకుల్ అంటే కంస అంటే మేనమామ అవుతారు. దేవకి మాత యొక్క ఒక బ్రదర్ కాబట్టి కృష్ణుడికి మేనమామ అవుతారు. కాబట్టి వేదిక్ రూల్స్ ప్రకారం మేనమామని చంపకూడదు అని చెప్తారు. ఆయన కృష్ణుడు కదా, ఆయనకి అలాంటి రూల్స్ అన్ని వర్తించవు. అయినా కూడా మన సామాన్య జనాల కోసం he violated the Vedic injunction only in inevitable cases. అంటే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వేదిక్ ఇంజంక్షన్ ని ఫాలో అవ్వలేదు. తప్పక కంసుని చంపాల్సి వచ్చింది కాబట్టి ఆయన చంపారు. ఎందుకంటే కంసును చాలా హీనస్ యాక్ట్స్ అంటే చాలా పాపకర్మలు చేశారు. అప్పటికే చాలా సిన్ఫుల్ గా ఉన్నారు. అప్పటికి కూడా సిన్ఫుల్ యాక్ట్స్ ఆపకపోతే చాలా మంది ప్రజలు నష్టపోతారు. కంసుని ఇప్పటికి కూడా చంపకపోతే చాలా మంది వాళ్ళ దేవకి వసుదేవని బంధించారు, చాలా టార్చర్ చేశారు. అందుకని చంపేశారు అనమాట, తప్పనిసరి పరిస్థితి కాబట్టి. బట్ యాజ్ ఫార్ యాజ్ Kamsa's 8 brothers were concerned, Balarama took charge of killing them. Balarama's mother Rohini, the wife of Vasudeva, was not the sister of Kamsa. Therefore Balarama took charge of killing all of Kamsa's 8 brothers. Only Kamsa was killed by Krishna. So Balarama killed all the other 8 brothers of Kamsa. ఎందుకంటే రోహిణి మాత కంసుని సిస్టర్ కాదు కాబట్టి, బలరామ్ అయితే కంసునికి మేనల్లుడు అవ్వడు కాబట్టి కంసున్ బ్రదర్స్ ని అందరినీ చంపేశారు. సో immediately he took up an available weapon, most probably the elephant's tusk, which he carried, and killed the 8 brothers one after another. సో ఎలిఫెంట్ టస్క్ తీసుకొని ఒకరి తర్వాత ఒకరిని పొడిచేసి చంపేశారు అనమాట. జస్ట్ యాజ్ ఎ లయన్ కిల్స్ ఎ ఫ్లాక్ ఆఫ్ డేర్. సో బలరాముని లయన్ తో కంపేర్ చేస్తారు, 8 brothers ని డీర్ తోటి కంపేర్ చేస్తారు. దెన్ ద డెమిగాడ్స్ ఫ్రమ్ ది హయ్యర్ ప్లానిటరీ సిస్టమ్స్ showered flowers congratulating Krishna and Balrama. There were beating of drums and showering of flowers from the heavenly planets, and the wives of demigods danced in ecstasy. So కృష్ణుడు బలరాముడు ఇంకా కంసుని చంపేశారు, ఇంకా వాళ్ళ 8 brothers ని కూడా చంపేశారు. ఇది అయ్యాక డెమిగాడ్స్ పై నుంచి ఫ్లవర్స్ విసరడం, డ్రమ్స్ కొట్టడం అలాంటివన్నీ చేస్తున్నారు అనమాట. వాళ్ళందరూ ఆనందంలో మునిగిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. So the wives of Kamsa and his 8 brothers were aggrieved at the sudden death of their husbands. అక్కడ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ జాయ్ఫుల్ స్టేట్ లో ఉన్నారు. they expressed their joyful state, they were in jubilation. ఆనందంలో మునిగితో ఉన్నప్పుడు కంసుని ఇంకా వాళ్ళ బ్రదర్స్ యొక్క వైఫ్స్ ఏం చెప్తారంటే, all of them struck their foreheads and shed torrents of
tears and spoke as follows. వాళ్ళు తల బాదుకున్నారనమాట, వాళ్ళ వైఫ్స్ తల బాదుకొని కన్నీళ్ళన్నీ కారుస్తున్నారనమాట, వాళ్ళు కళ్ళలో నుంచి నీళ్ళు ఫుల్ కాన్స్టెంట్ గా కారుతున్నాయి. అవర్ డియర్ హస్బెండ్స్, యూ ట్రీటెడ్ పర్సన్స్ ఇల్ who were faultless, and as a result you have been killed. This is inevitable because a person who torments an innocent person must be punished by the laws of nature. We know that Lord Krishna is the supreme personality of Godhead. He is the supreme master and supreme enjoyer of everything. Therefore, one who neglects his authority can never be happy, and ultimately, as you have, he meets death. సో కంసుని యొక్క వైఫ్స్ ఏం చెప్తారు, సారీ కంసుని వైఫ్స్ ఇంకా వాళ్ళ బ్రదర్స్ యొక్క వైఫ్స్ ఏం చెప్తారంటే, అవర్ డియర్ హస్బెండ్స్, మీరు ఫాల్ట్లెస్ ఇన్నోసెంట్ పర్సన్స్ ని ఎవరికైతే అమాయకులు ఉంటారో, వాళ్ళు తప్పు చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళని మీరు టార్చర్ చేశారు, వాళ్ళని చాలా హింసించారు. మీకు తెలుసు కదా, కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, మనందరికీ తెలిసిన విషయమే. ఆయన సుప్రీం మాస్టర్, సుప్రీం ఎంజాయర్. మనకు ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీతలో 5.29, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం పృచ్చతి. భోక్తారాం యజ్ఞ తపసాం అంటే అన్ని సాక్రిఫైసెస్, అన్ని యజ్ఞాలకి నేనే భోక్తను, నేనే ఎంజాయర్ని, సుప్రీం ఎంజాయర్ని. సర్వలోక మహేశ్వరం అంటే అన్ని లోకాలకి నేనే మహేశ్వరును, నేనే సుప్రీం మాస్టర్ని అని చెప్పి అంటారు. సో సుహృదం సర్వభూతానం, అందరి ఫ్రెండ్, అందరి జీవుల ఫ్రెండ్ని నేనే, అన్ని జీవులకి ఫ్రెండ్ని నేనే. సహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అంటే నా గురించి ఈ మూడు కనుక తెలిస్తే ఏంటంటే సుప్రీం మాస్టర్, సుప్రీం ఎంజాయర్, సుప్రీం ఫ్రెండ్ అని ఈ మూడు కృష్ణుడే అని ఎవరికైతే తెలుస్తుందో, ఎవరైతే తెలుసుకుంటారో, జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, వాళ్ళకి హ్యాపీనెస్, వాళ్ళకి పీస్ అనేది వస్తుంది అల్టిమేట్ గా. అది మీరు తెలుసుకోవాలి, కానీ మీరు ఆ విషయం తెలుసుకోలేదు. మీ పట్ల మీరు అందరిని అమాయక ప్రజల్ని హింసించారు, ఎవరిలో అయితే తప్పు లేదో వాళ్ళని కూడా హింసించారు మీ హ్యాపీనెస్ కోసం అని చెప్పి చెప్తారనమాట. అల్టిమేట్లీ వాళ్ళు డెత్, వాళ్ళు దే హ్యావ్ టు మీట్ డెత్ అని చెప్తారు. వాళ్ళని ఎలా అయినా చంపేస్తారు అల్టిమేట్ గా అని చెప్తారు. So the ritualistic ceremonies performed after death were then conducted under the personal supervision of Krishna, because he happened to be the nephew of all the dead princes. After finishing this business, Krishna and Balrama immediately released their father and mother, Vasudeva and Devaki, who had been imprisoned by Kamsa, and Krishna and Balrama fell at their parents' feet and offered them ప్రేయర్స్. సో ఫైనల్ రైట్స్, అంతిమ సంస్కారాలు ఏమైతే ఉంటాయో చనిపోయాక, అవన్నీ కృష్ణుడు ఉండంగానే జరిగాయి. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా మేనల్లుడు అవుతారు కదా కంసునికి, ఆయన మేనమావ అవుతారు. సో అందుకనే ఆయన ఉన్నప్పుడే జరిగాయి అని అంటారు. సో తర్వాత కృష్ణుడు బలరాముడు ఇమీడియట్ గా ఆయన పేరెంట్స్ వసుదేవ దేవకి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రిజన్ నుంచి రిలీజ్ చేస్తారనమాట. వసుదేవ దేవకిని ఇంప్రెషన్ చేస్తారు కంస చిన్నప్పుడు. సో ఆ ప్రిజన్ కి వెళ్ళి రిలీజ్ చేసేస్తారు. ఆ తర్వాత కృష్ణుడు బలరాముడు పేరెంట్స్ పాద పద్మాల దగ్గర పడి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు, దండవత్ ప్రణామాలు చేస్తారు. Devaki and Vasudeva were fully conscious of Krishna's exalted position as the supreme personality of Godhead. Therefore, although Krishna touched their feet and offered them obeisances and prayers, they did not embrace him but simply stood up to hear the supreme personality of Godhead. సో కృష్ణుని ఎక్కడ 6 ఆపులెన్సెస్ ఉన్నాయి, ఆయన సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అలాంటి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో కూడా కృష్ణుడు వాళ్ళ తల్లిదండ్రుల పాదాలని పట్టుకున్నారు అని చెప్పి చెప్తున్నారండి.
పాదాలని పట్టుకొని రెస్పెక్ట్స్ ఆఫర్ చేశారు, ప్రేయర్స్ ఆఫర్ చేశారు. కానీ వసుదేవ దేవికి మాత్రం ఏమీ అనలేదు, వాళ్ళని కౌగిలించుకోలేదు, ఓన్లీ నుంచున్నారు అంతే. నుంచొని ఆయన ఏం చెప్తున్నారో విన్నారు అంతే. ఎందుకంటే దేవికి వసుదేవునికి తెలుసు కృష్ణుడు ఎవరు అనేది. ఆయన సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఆయన వాళ్ళకి జన్మించారు, జస్ట్ ఆయన విషయం అనేది తెలుసు కాబట్టి ఎక్కువ ఏం మాట్లాడలేదు. అండ్ జస్ట్ ఆయన వాళ్ళ పాదాలు పట్టుకున్నాక ఓన్లీ ఆఫర్ చేశాక, ప్రేయర్స్ ఆఫర్ చేశాక ఓన్లీ నుంచున్నారు అంతే. So thus end the Bhakti Vedanta purport of 44th chapter of Krishna, the killing of Kamsa. Thank you very much for giving me this opportunity. నేను ఈ క్లాస్ చెప్తున్నంత సేపు అసలు సమాధిలోనే ఉన్నాను, నా మైండ్ అనేది అస్సలు డీవియేట్ అనేది అవ్వలేదు. ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి నా టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ ఐ హ్యావ్ గివెన్ ద క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. చైతన్య మహాప్రభు की जय, नित्यानंद प्रभु की जय, श्रील प्रभुपाद की जय, इस्कॉन की जय. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. వండర్ఫుల్ మాతాజీ, వెరీ నైస్ మాతాజీ. మీరు చాలా బిజీగా ఉంటారు, అయినా చిన్న బాబు అండ్ వర్కింగ్ డాక్టర్ అంటే ఎంత బిజీగా ఉంటుందో తెలుస్తుంది. బట్ స్టిల్ యూ మేడ్ టైమ్ టు మేక్ ద పీపీటీ. అండ్ ఆ కనెక్షన్ కూడా చాలా బాగుంది మాతాజీ. లైక్ భగవద్గీత శ్లోకాస్, దెన్ భాగవతం, ఆ కనెక్షన్ ఎక్కడైతే ఇంపార్టెంట్ వర్సెస్ వస్తాయో అవన్నీ కనెక్షన్, అదంతా చాలా బాగా చెప్పారు మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. రోజు క్లాస్ వినడం వల్ల నాకు చాలా యూస్ అవుతుంది మాతాజీ. నాకు శ్లోకాస్ కూడా వచ్చేసి నేర్చుకున్నాను. మీరు ట్రావెలింగ్ లో కూడా వింటూ ఉంటారు కదా మాతాజీ. అందుకే నేను మార్నింగ్ నేను ఈ టైం కి బస్ లో ఉంటాను మాతాజీ, అందుకే అసలు మాట్లాడడానికి కుదరదు. అందుకే సండే ఆఫ్ చేసుకున్నా ఇవాళ. ఎక్సలెంట్ మాతాజీ, వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ గాయత్రి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చిన్న వయసులో చాలా బాగా చెప్పావు నాన్న. థ్యాంక్ యూ మాతాజీ. భక్తి చేస్తూ ఉండు, బాబుకి కూడా నేర్పించాం. బాబుకి రోజు మంత్రం చెప్తున్నాడు మాతాజీ. హరే కృష్ణ కృష్ణ ఆడికి చెప్పడం హరే రామ ఆడ ఆడుకుంటున్నప్పుడు కూడా వాసుదేవ, అది అగరబత్తి తిప్పుతూ ఓన్లీ వాసుదేవ 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 అంటాడు కృష్ణుడు విగ్రహం ముందు. ఎప్పుడన్నా రా షూర్ మాతాజీ, అంటే కుదరట్లేదు నాకు రావడానికి, అందువల్ల. ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వస్తాను మాతాజీ. ఓకే ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. సో స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ మాతాజీ. మేము కూడా ఒక సమాధిలో ఉన్నట్టు అనిపించింది మాకు. గ్యాప్ అటు ఇటు బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. ఈ రోజుకి మేము అదృష్టవంతులం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఈ లీలా గురించి విన్నాము, చాలా ఆనందంగా అనిపించింది. మాతాజీ ఒక చిన్న డౌట్ మాతాజీ. ఆఫ్టర్ గెటింగ్ లిబరేషన్ మీరు చెప్పారు కదా 4 ఫార్మ్స్ లో ఫామ్ అవుతాము అని వైకుంఠంలో, అది ఎక్కడుంది మాతాజీ? అలా అంటే నేను క్లాసెస్ వింటున్నప్పుడు నాకు అలా గుర్తుంది మాతాజీ, 4 టైప్స్ ఆఫ్ ముక్తి ఉంటుందని ప్రభుజీ చెప్పినప్పుడు క్లాస్ ముక్తి ఓకే సాయుజ్య సారూప్య అవన్నీ ఉన్నాయి కదా, ముక్తి ఓకే. అంటే 4 ఫార్మ్స్ లో మనం అపియర్ అవుతాము అన్నట్టు వైకుంఠంలో అన్నట్టు ఎక్కడ ఉంది అని, అంటే విష్ణులోకం పోయిన తర్వాత, లిబరేషన్ వచ్చిన తర్వాత విష్ణులోకం పోయిన తర్వాత 4 హ్యాండ్స్ తో మనం ఫామ్ అవుతాము అన్నట్టు చెప్పారు కదా. అది 4 టైప్స్ ఆఫ్ ముక్తి డివోటీస్ కి వేరేగా ఉంటుంది, డీమన్స్ కి వేరేగా ఉంటుంది అని చెప్పారు మాతాజీ. అది ఎక్కడుందో నాకు తెలియదు మాతాజీ కరెక్ట్ గా, కాకపోతే నేను క్లాసెస్ వినడం వల్ల నాకు తెలిసింది, అంటే 4 టైప్స్ ఆఫ్ లిబరేషన్ ఉంటుంది అని చెప్పి. ఆ ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది అనేది అంటే ప్రభుపాద బుక్స్ లోనే ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ, ఎన్ని చోట్ల రాస్తారు, అది 3rd canto కూడా ఉంది కళ్యాణి మాతాజీ. లేదు నా డౌట్ అది కాదు మాతాజీ, అది ఓకే.
ఇప్పుడు మనకు లిబరేషన్ వచ్చిన తర్వాత మనము వైకుంఠం పోయిన తర్వాత మన ఫామ్ అనేది 4 hands తో ఉంటుంది అట్లా అన్నట్టు చెప్పారు కదా ఇందాక. అవును అవును మాతాజీ, అది కూడా మేము చదివాం మాతాజీ. మాతాజీ. ఉంది అది కూడా అందరికి సారూప్య ముక్తి వస్తుందని కాదు మాతాజీ, ఒకరికి సామీప్య ముక్తి అంటే లార్డ్ కి క్లోజ్ గా అసోసియేట్ అవ్వడం. సాలోక్య అంటే సాలోక్య అంటే ఆ లోకంలో ఉన్నట్టు, ఆ లోకంలో ఉన్నట్టు వస్తుంది. సారూప్య అంటే సేమ్ ఫామ్ లో ముక్తి వస్తుంది అని అంటారు. సామీప్య అంటే క్లోజ్ గా అసోసియేట్ అవ్వడం. ఇంకోటి ఏదో ఉంటుంది మాతాజీ, సారూప్య సాలోక్య సాయుజ్య ముక్తి. సాయుజ్య అంటే లార్డ్ ట్రాన్సెండెంటల్ బాడీలో మర్జ్ అవడం, అదో సాయుజ్య ముక్తి. అది డీమన్స్ కి వస్తుంది అని చెప్తారు. అందరికి అదే మాతాజీ, అవును మాతాజీ, ఆ బ్రహ్మంలో కలిసిపోతారు. అది కాదు మాతాజీ, బట్ 4 hands అని కూడా ఉంది థర్డ్ క్యాంటో లో. మనం దేవుడి రూపమే మనకు కూడా వస్తుంది, ఏది సాలోక్య ముక్తులు వస్తాయి అని చెప్పి కూడా చదివాం. సారూప్య ముక్తి. అవును మాతాజీ. సరే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ కళ్యాణి మాతాజీ, గాయత్రి మాతాజీ. హరే కృష్ణ. అసలు నేను మీ విషయం చెప్పకుండా కళ్యాణి మాతాజీతో డిస్కషన్ అయిపోయింది. మాతాజీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మాతాజీ. ఎంత కూల్ గా మొత్తం ఉన్నట్టు ఎంత బాగా చెప్పారు మాతాజీ, అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. గాయత్రి మాతాజీ ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. ఓకే ఓకే, చాలా బాగా చెప్పారు మాతాజీ. అవును మాతాజీ. మాతాజీ నేను జాయిన్ ఇందాక అనురాధ మాతాజీ చెప్పినట్టు వాయిస్ కూడా మీది చాలా బాగుంటుంది, కూల్ గా చాలా నిదానంగా ఎంత బాగా చెప్పారు. బాగుంది మాతాజీ, చాలా బాగా ప్రతి పాయింట్ చెప్పారు. అసలు మేము అందులో అక్కడ ఉండి ప్రేక్షకుల్లాగా మల్ల యుద్ధం చూస్తున్నట్టే ఉంది మాకు కూడా. అంత బాగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అంటే పాయింట్ టు పాయింట్ అవును అవును, శ్లోకాలు కూడా చెప్తూ వాటికి సంబంధించినట్టుగా నిజంగా భగవద్గీత కూడా కోట్ చేస్తూ చాలా బాగా చెప్పారు మాతాజీ. అలాగే మీరు తప్పకుండా భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలి మాతాజీ. ఇంత యంగ్ ఏజ్ లో వచ్చారు. అవునవును మాతాజీ, తప్పకుండా అందరూ డివోటీస్ ప్రే చేస్తే అసలు ఫాల్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి మెయిన్. తప్పకుండా మాతాజీ, ఇంకేం అవ్వరు, ఫాల్ అవ్వరు కృష్ణాన్ని నమ్ముకోండి అంతే. ఆయన నమ్ముకుంటే ఆయన ఏం పడిపోనివ్వడు మనం, ఇంకా అందులోనే మునిగిపోతుంటాం. మీకు ఇంకా సర్వీస్ చేసే అవకాశం కూడా ఉంది, చిన్నవాళ్ళు కూడా కదా, తప్పకుండా చేయండి. ఇలా ప్రీచ్ చేస్తుంటేనే అదే పెద్ద సర్వీస్. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, గాయత్రి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. మీరు డాక్టర్ ఇంత టైం తీసుకొని పీపీటీ చేసి మళ్ళీ చూసుకుంటూ కానీ చాలా చెప్పారు మాతాజీ. కూల్ గా మంచిగా చెప్పారు, అర్థమయ్యేటట్టుగా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే ప్లీజ్ గో హెడ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. నిర్మలా మాతాజీ, ఎలా ఉన్నారు మాతాజీ? హెల్త్ ఎలా ఉంది? బాగుంది మాతాజీ, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా వండర్ఫుల్ లెక్చర్ మాతాజీ. విన్నాను, కొంచెం మధ్యలో వేరే కాలేజ్ వెళ్ళాల్సి వచ్చింది, కానీ ఆ స్టార్టింగే మీరు చాలా చక్కగా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ లాగా ఆ ప్రొసీజర్ తీసుకొని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ మాతాజీ, మంచి విషయాలు చెప్పినందుకు. మంచి ప్రిపేర్ చేసుకొని మీరు చెప్పాలని ఆ ఇంట్రెస్ట్ చక్కగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ మాతాజీ.
Thank you, Mataji. Dandavad Pranam. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. Thank you, చాలా బాగా మాతాజీ. అర్థమైంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. Hare Krishna Mataji. హరే కృష్ణ మాతాజీ. If nobody else, shall we end it, Mataji? ఎస్ మాతాజీ. Okay, Mataji. Grandraj Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai, His Grace Balagovind Prabhuji ki jai, Gayatri Mataji ki jai. All glories to all the devotees associated. Hare Krishna. Thank you very much, Matajis and Prabhujis. I am ending the call, Mataji. హరే కృష్ణ. Hare Krishna.